ब्रह्मोस्मि। श्री गुरुभ्यो नमः। हरिः ओम। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः। गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। आदिशेषाय नमस्तुभ्यं अनन्तफलदायकं नमोऽस्तु पद्मनाभाय नाथानां पतये नमः। सर्वेभ्यो महाजनेभ्यो मातृपितृदेवतेभ्यो आचार्य देवतेभ्यो नमो नमः। हरिः ओम। ఉత్తరాయణ శిశిరతో మాఘమాస శుక్లపక్ష నవమి ఈ రోజు కృతికా నక్షత్రం గురువారం విశేషమైన రోజు. ఈ రోజు మంత్రబలంలో మనము మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. ఎవరైతే మహామృత్యుంజయ మంత్రాన్ని ఏదో మృత్యుంజయ నామాన్ని ఏదో ఆయుష మంత్రం పారాయణం చేస్తారో, నక్షత్ర సూక్తం నవగ్రహ స్తోత్రాన్ని ఈ రోజు పారాయణం చేస్తే నవగ్రహ బాధల నుంచి విముక్తి పొందడానికి అద్భుతమైన రోజు ఈ రోజు. మరియు మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వలన మనకి అపమృత్యు అపకంటకాలు రావు, ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. పెద్ద పెద్ద అనారోగ్యాలు చిన్న దాంట్లో వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. అటువంటి యోగాన్ని ఇస్తుంది ఈ రోజు మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే. మృత్యుంజయ మంత్రాలు చాలా ఉన్నాయి. త్ర్యంబకం యజామహే ఉంది, మృత్యుంజయాయ రుద్రాయ ఉంది, ఓం జుం సహ మృత్యుంజయాయ అనొచ్చు, ఓం మృత్యుంజయాయ నమః అని కూడా అనొచ్చు. ఇక మనం అందరూ కూడా ఈ రోజు ఓం మృత్యుంజయాయ నమః అనే నామాన్ని జపిద్దాం. కాలావకాశం ఉన్నవారు మరియు సమయం అవకాశం ఉన్నవారు ఈ నామాన్ని 108 సార్లు జపించండి. లేదో దీనికన్నా కాస్త పెద్ద మంత్రం అంటే ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుక్మయో బంధనాత్ మృత్యోర్మోక్షీయమామృతాత్ ఈ నామాన్ని జపించండి. లేదు అంటే మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః ఈ నామాన్నైనా జపించండి. లేదంటే ఓం జుం సహ మృత్యుంజయాయ నమః ఈ నామాన్ని కూడా జపించచ్చు. అలా మీ కాలావకాశాన్ని చూసుకొని ఈ రోజు 108 సార్లు ఈ మంత్రాన్ని జపించడానికి ప్రయత్నించండి. ఇక ఈ రోజు అందరికీ సాధారణంగా ఈజీగా జపించే నామం ఓం మృత్యుంజయాయ నమః ఈ నామం. ఇక జపిద్దామా? ఓం మృత్యుంజయాయ నమః. ఇది మృత్యుంజయాయ నమః. దీన్ని చక్కగా జపించండి. ఇదే చక్కగా ఈరోజు ఈ నామాన్ని జపించండి. ఈ నామమే ఈరోజు మంత్రబలం. ఇక ఈరోజు మంచి మాట, మీరు జీవితంలో అత్యంత పరమ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే ముందుగా 2 పదాల అర్థం తెలుసుకోవాలి. విద్య వేరు, జ్ఞానం వేరు. విద్య అధ్యయనంతో వస్తుంది, జ్ఞానం అనుభవంతో వస్తుంది. విద్యను చదువుకున్నవాడు నాస్తికుడన్నా అయ్యి ఎప్పుడైనా ఆస్తికుడిగా మారచ్చు. లేదో ఆస్తికుడిగా వెళ్తూ వెళ్తూ మళ్ళీ నాస్తికుడిగా మారచ్చు. కానీ జ్ఞానవంతుడు ఎప్పుడు కూడా అతను ఆస్తికుడయ్యే ఉంటాడు, నాస్తికత్వానికి వెళ్ళడు. నాస్తికత్వము అనేది విద్య. ఆ విద్యలో అతను అలాగే ఉండిపోతాడు, కేవలం విద్యను మాత్రమే నమ్ముకో ఉంటాడు, కానీ జ్ఞానం ప్రాప్తించదు అతనికి. అలా మన జీవితంలో విద్యకు జ్ఞానానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, విద్యను నేర్చుకుంటే నీకు నువ్వు వెలుగు అవ్వచ్చు. ఏ సమయంలో ఎక్కడైనా కూడా బతికేదానికి విద్య నీకు అనుకూలంగా ఉంటుంది. అది నువ్వు బతకడానికి, నీ జీవితంలో నీకు వెలుగునిస్తుంది విద్య. అది అధ్యాయంతో వస్తుంది, చదువు వల్ల వస్తుంది. కానీ జ్ఞానం అనేది నువ్వు వెలుగుతూ ఇతరులకి వెలుగై నిలబడచ్చు. 100 మందికి వెలుగనిచ్చేది జ్ఞానము. నీకు నువ్వు బతికేది విద్య. చూసారా ఎంత గొప్పదో? ఇక్కడ జ్ఞానానికి విద్యకు ఇంత గూఢార్థం ఉంది. అలా మన జీవితంలో అధ్యాయంతో విద్యను పొందుతూ అనుభవంతో జ్ఞానార్జన చేసుకోవాలి. విద్యావంతుడికి అహంకారం రావచ్చు. దానివల్ల ఆ అహంకారంతో ఆ విద్యతో కలిసి ఇతరుల జీవితాల్ని పాడు చేయడం,
ఇతరులకి వంచడం, ద్రోహం చేయడం. ఎందుకంటే అతనిలో ఏ విద్య ఉంటుందో దానితో ఇతరులకి వంచచ్చు, ద్రోహం చేయొచ్చు. కానీ జ్ఞాని అలా కాదు. జ్ఞానంతో వంచలేరు. జ్ఞానం బోధించబడుతుంది. జ్ఞానం మోసం చెయ్యదు. జ్ఞానం ఇతరులకి వెలుగునిస్తుంది. జ్ఞానం చీకటిలోకి తోయదు. జ్ఞానం చీకటిలో ఉన్న వ్యక్తులని వెలుగులోకి తీసుకువస్తుంది జ్ఞానం. చూసారా? విన్నారు కదా ఈ జ్ఞానానికి విద్యకి ఎంత వ్యత్యాసం ఉందో. అదే విధానంగా ఒక విద్య కలిసిన వాడితో, విద్యావంతుడితో ఈ అహంకారం తోడైతే అతను ఎంతో మంది జీవితాలకి అపాయం చెయ్యవచ్చు. అదే విద్యావంతుడు బుద్ధిహీనుడైతే తనకు తను అపకారం చేసుకోవచ్చు. అదే విద్యావంతుడికి జ్ఞానం తోడైతే ప్రపంచాన్ని వెలిగినివ్వచ్చు. కేవలం జ్ఞానాన్నే పొందినవాడు అహంకారం తోడైతే, గుర్తుంచుకోండి, జ్ఞానంతో ఉన్నవాడికి అహంకారం తోడైతే తను అంధకారంలో బతుకుతూ ఇతరుల్ని అంధకారంలోకి తోసేస్తాడు. జ్ఞానంతోనే అంధకారం ప్రచారం చేసేస్తాడు. తర్వాత అదే జ్ఞానవంతుడు అధర్మికుడైతే తనకు తను వంచుకొని తనకు తను అపాయకారి అయిపోతాడు. కానీ ఇతరులకి అపాయం చెయ్యడు. ఎప్పుడు కూడా జ్ఞానికి అహంకారం రాదు. కానీ వచ్చిందో అది తన వినాశానికి దారి తీస్తుంది అని అర్థం. అందువలన ఎప్పుడు కూడా జ్ఞానులకి విద్యావంతులకి చాలా వ్యత్యాసం ఉంటుంది. జ్ఞానం అనేది చాలా గొప్పది. విద్య అనేది కూడా చాలా గొప్పది. విద్యని ఎవ్వరు అపహరించలేరు. జ్ఞానాన్ని కూడా ఎవ్వరు అపహరించలేరు. విద్య అధ్యయంతో వస్తే జ్ఞానం అనుభవంతో ప్రాప్తిస్తుంది. ప్రతి ఒక్కరు అపారమైన జ్ఞానాన్ని కోరుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా విద్యను కూడా కోరుకుంటూ ఉంటారు. విద్య మనం ఇంజనీరింగ్ చేస్తే చాలు బతికేయచ్చు అనుకుంటాం. లేదో పిహెచ్డి చేస్తే చాలు బతికేయచ్చు అనుకుంటాం. లేదా 100 పిహెచ్డీలు ఎన్నున్నాయో చదువులో అన్ని రకాల విద్యల్ని పొందేస్తాము అనుకున్నాం. లేదా ఋగ్వేద, యజుర్వేద 4 వేదాల గురించి కూడా చదివేస్తాము అనుకోండి. అన్ని విద్య, సర్వజ్ఞుడు అయిపోయాడు విద్యలో. కానీ జ్ఞానం అంత్యము లేదు. జ్ఞానం ఎంత అనుభవమో, జ్ఞానం ఎంత డీప్ గా వెళ్తావో అంత తెలుసుకుంటూనే ఉంటాం. జ్ఞానం అనేది చాలా గొప్పది. ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీరు అయ్యారు అనుకోండి. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఐటీ సెక్టర్ లో జాబ్ వస్తుంది. ఏదో కంప్యూటర్ సైన్స్ లేదో ఎలక్ట్రానిక్స్ ఏదో విధానంగా ఐటీలోనో ఏదో దాంట్లో డిపార్ట్మెంట్ లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుంది. విద్య అక్కడికి కంప్లీట్ అయింది అనుకుని మీరు జాబ్కి వెళ్తారు. జాబ్కి వెళ్ళిన తర్వాత ఈ విద్యని అక్కడ ప్రయోగం చేసి కొత్త కొత్త వాటిని సృష్టిస్తూ వాటిలో అనుభవం పొందుతూ ఉంటారు కదా. ఆ అనుభవమే జ్ఞానం. ఆ జ్ఞానంతో మళ్ళీ మంచి ఉద్యోగానికి, మంచి అప్పర్ స్థానాలకి, వేరే ఉద్యోగాలకి వెళుతూ ఉంటారు. మంచి పేరు, గుర్తింపు అన్నీ వస్తాయి. కానీ విద్యను నేర్చుకొని అది జ్ఞానంతోకి తోడవ్వకపోతే అప్పుడు విద్య అలాగే ఉండిపోతుంది. దాని నుంచినే విద్యావంతులు జ్ఞానము తోడైతే అది మహా అద్భుతం అవుతుంది అని గొప్పవారు చెప్పారు. అలా ఈరోజు విద్యకి జ్ఞానానికి ఉన్న వ్యత్యాసం తెలుసుకోండి అనేదే ఈరోజు మంచి మాట. మరొక విషయం ఏంటంటే, చాలా మంది విద్యావంతులు జ్ఞానవంతులని అపహాస్యం చేస్తూ ఉంటారు. జ్ఞానవంతుల్ని విరోధిస్తూ ఉంటారు. జ్ఞానవంతులని ధిక్కరిస్తూ ఉంటారు. జ్ఞానులని అవాక్య శబ్దాలతో నిందిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియనిది ఏంటంటే, అదే జ్ఞానవంతులు ఆ విద్యావంతుల పైన దృష్టి పెడితే క్షణంలో నీరు ఆవిరైనట్టు వాళ్ళ జీవితాలు ఆవిరైపోతాయి. జ్ఞానం అనేది అంత గొప్పది. జ్ఞానం అనేది అగ్ని లాంటిది, పరిశుద్ధమైనది. గుర్తుంచుకోండి. జ్ఞానం పొందినవాడు అధర్మి అయినా, అపచార పనులు చేసినా, అతను శరీరం అపవిత్రమైండొచ్చు, అతను ఆచరించే విధానం అపవిత్రమైండొచ్చు, కానీ తనలో ఉన్న జ్ఞానం మాత్రం ఎప్పుడు పవిత్రమే. గుర్తుంచుకోండి, తనలో ఉన్న జ్ఞానం ఎప్పుడు పవిత్రమే, దానికి ఏం జరగదు. అందుకే జీవితంలో జ్ఞానులని గౌరవించడం పూర్వం నుంచి వచ్చిన సంప్రదాయం. ఇక ఈరోజు మీకు అందరికీ కూడా మన సంప్రదాయంలో కొన్ని ఆచార విచారాలు ఉన్నాయి. అయితే
ఈ రోజు మీకు అందరికీ తెలియచేసేది ఒకే ఒక విషయం, జాగ్రత్త వహించండి. ఎప్పుడు కూడా జీవితంలో వివాహం అయిన తర్వాత మనకి కొన్ని ఆచారాలు ఉంటాయి. దాంట్లో షోడశ కర్మాల్లో ఈ కూడా ఆచారం ఉంటుంది. వివాహం కూడా ఒక కర్మ. తర్వాత అతను సంసార జీవితంలో అడుగుపెట్టి బ్రహ్మచారత్వాన్ని త్యజిస్తాడు. అక్కడి నుంచి సంసార జీవితంలో ఉంటాడు అని. అయితే ఇక్కడ ఒక పెద్ద సమస్య ఏంటంటే చండాలి, చండాలుడు అంటాం. గుర్తుంచుకోండి, అపవిత్రమైన పనులు చేసినప్పుడు చండాలి, చండాలుడు అవుతారు. ఎలా అవుతారు అంటే, ఎవరైనా కన్యాదానం చేసిన తర్వాత, గుర్తుంచుకోండి, ఆడపిల్లని వివాహం చేసుకున్న తర్వాత వివాహం చేసుకున్న 12 రోజుల్లోపు తండ్రి మరణిస్తే, గుర్తుంచుకోండి, ఆ కన్య తండ్రి మరణించినప్పుడు ఆ కన్య క్షోభలో ఉంటుంది. కాబట్టి అటువంటి సమయంలో తన భర్త తన భార్యతో శారీరక సంబంధాన్ని పెట్టుకుంటే అప్పుడు అతను చండాలుడవుతాడు, మహాశాపగ్రస్తుడు అవుతాడు. అది విష్ణు పూజకి అర్హలేనివాడు అయిపోతాడు. ఆమెకు ఆ ఒక తండ్రి శోకం వెళ్లే వరకు 12 రోజులు 14 రోజులు ముగిసే వరకు ఏ కారణానికి శారీరక సంపర్కం ఉండకూడదు. ఇది గుర్తుంచుకోండి. రెండోది, వివాహం జరిగింది, ఇంకా ప్రస్థ ముహూర్తము నిర్ణయించలేదు. ఆ సమయంలో ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ మాసంలో ఏ కారణానికి కూడా ప్రస్థ ముహూర్తాలు నిర్ణయించకూడదు, మాసిక శ్రాద్ధం జరిగే వరకు. మూడోది, ఏ ఒక పుత్రుడైనా తండ్రి మరణించిన తర్వాత ఆ ఒక 14 రోజులు ఏ కారణానికి తన భార్యతో అయ్యుండొచ్చు, ఇతరుల స్త్రీలతో అయ్యుండొచ్చు, అతను ఏదైనా శారీరక సంపర్కం ఉంచుకుంటే అతనికి మహాపాతకంగా మారుతుంది. మరియు అతను ఎటువంటి ధార్మిక క్రియలని ఆచరించడానికి అర్హత లేకుండా పోతాడు. ఎటువంటి బ్రహ్మయజ్ఞం చేయడానికి కూడా అతనికి అర్హత ఉండదు అనేది శాస్త్రం తెలియచేస్తుంది. ఇది మన సంప్రదాయంలో వచ్చే విషయాలు. వీటిని తెలియకుండా పితృదోషాలు అంటారు కదా, ఇవే పితృదోషాలు. గుర్తుంచుకోండి, స్వయాన మీ భార్య అయినప్పటికీ కూడా ఆ భార్య తండ్రి లేదా తల్లి మరణిస్తే ఆ 14 రోజులు ఏ కారణానికి ఆవిడ బ్రహ్మచారిత్వ వ్రతాన్ని ఆచరించాలి. అదే పురుషుడు తండ్రి చనిపోయినా తల్లి చనిపోయినా ఒక్క మాసం కాలం ఏ కారణానికి కూడా భార్యతో శారీరక సంబంధం ఉంచుకోకూడదు, బ్రహ్మచారిత్వ వ్రతాన్ని ఆచరించాలి. ఇలా ఆచరించకుండా ఆ ఒక శోకము అనే ఉండే 14 రోజుల్లోనే అనుకోకుండా జరిగిన, లేదో మీరు అటువంటి ముహూర్తాలు నిర్ణయించుకున్న ఆ సమయంలో ప్రస్తుతం ఏదైనా జరిగితే పితృదోషానికి గురి అవుతారు. రెండోది, వాళ్ళ జీవితంలో ఎటువంటి మంగళ కార్యాలు చేయడానికి అపాత్రులైపోతారు అని అర్థం. దీనివల్ల ఈ తల్లి తండ్రి మరణించినప్పుడు 14 రోజులు మాసికం బ్రహ్మచారిత్వం వహిస్తే ఆ పితృదేవతలు ఆశీస్సులు ప్రాప్తిస్తాయి. ఆ సమయంలో వాళ్ళు బ్రహ్మచారిత్వం వహించలేకపోతే, బ్రహ్మచారిత్వం పాటించకపోతే అది పితృదోషంగా మారుతుంది. దానికి పరిష్కారాలు ఖచ్చితంగా మీరు చేసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని అర్థం. ఈ రోజు దివ్యమైన తారాబలం అశ్విని మక మూలా నక్షత్రం వారికి ఈ రోజు విపత్తార, జాగ్రత్త వహించండి. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి సంపత్తార, జాగ్రత్తగా ఉండండి మరియు అన్ని విధాలుగా ప్రయత్నించండి. ఇక కృతిక ఉత్తరాషాఢ వారికి జన్మతార, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి ఈ రోజు పరమమిత్ర తార ఉంటుంది, శుభ ప్రతిఫలం మీదే అవుతుంది. ఇక అదే విధానంగా మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి మిత్రతార, అత్యంత శుభ ప్రతిఫలాలు మీవవుతాయి, ప్రయత్నించండి. ఇక ఆరిద్ర స్వాతి శతవిష నక్షత్రం వారికి నైదవ తార, జాగ్రత్త వహించండి, ఎవరి దగ్గర గొడవలు పడకండి. ఇక పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద నక్షత్రం వారికి సాధక తారా బలం. ఈ రోజు ఏ పనైనా సుసూత్రంగా జరుగుతుంది, ప్రయత్నించండి. ఇక పుష్య అనురాధ ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి ఇక పుష్య అనురాధ ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి ప్రత్తరితార, జాగ్రత్త వహించడం మంచిది. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి ఈ రోజు క్షేమతార ఉంది, అత్యంత శుభ గడియలు. అన్ని విధాల ప్రయత్నాలు చేయండి, కష్టపడండి, దానికి తగినట్టుగా ప్రతిఫలం మీదవుతుంది. ఇదే ఈ రోజు దివ్య తారాబలం. ఈ రోజు దివ్యమైన వాస్తు పరిష్కారం. చాలా మంది పునాది నిర్మించే సమయంలో
పూర్వంలో ఆ బునాదిలోపు ఈశాన్యంలో లేదో బ్రహ్మస్థానంలో లేదా నైరుత్యంలో కొన్ని పంచలోహాలు మరియు నవరత్నాలు ఇటువంటి వాటిని లోపల పెట్టి ఇల్లు నిర్మాణం చేసేవారు. అది ఇంటికి ఆయుర్బలము, లక్ష్మీ కటాక్షాన్ని మరియు ప్రకృతిలో ఉన్న శక్తిని అది ఆకర్షణ. ఇక దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్టల్లో కూడా అంతే. పిండకా స్థపనాన్ని చేసేటప్పుడు దాని లోపల వజ్ర వైడూర్యాలు, కొన్ని నవరత్నాలు ఇవన్నీ కూడా పెట్టేవారు. ఇది ఇప్పుడు కూడా సంప్రదాయం ఉంటుంది. అయితే ఇప్పుడు అటువంటివి వేయడానికి అనుకూలం లేదు. కొన్ని ఇళ్లలో కట్టేసి ఉంటారు, లేదా మనమే బునాది కట్టాలి. భూమి శుద్ధి ఉందో మనకు తెలియదు. ఆ భూమి ఎంతకాలం వరకు కింద ఏమున్నాయో మనకు తెలియదు. భూశుద్ధి అనేది అతి ముఖ్యమైనది. ఇల్లు కట్టేటప్పుడు ఎవరైనా సరే ఇల్లు కట్టేటప్పుడు బునాదిలో బ్రహ్మస్థానం లేదు ఎక్కడో ఒక చోటు ఆ బునాదిలో అయినా శ్రీవాస్తు యంత్రాన్ని చక్కగా మీరు లోపల పెట్టి మూసేస్తే ఆ ఇంటికి స్థాన బలం అనేది వచ్చేస్తుంది. ఇల్లు కూడా సుసూత్రంగా కంప్లీట్ అవుతుంది. ఇది అద్భుతమైన వాస్తు శాస్త్రం ఆచరించారు. రేపు శుక్రవారం విశేషమైన రోజు. ప్రతి ఇంట్లో బాలకృష్ణ చిన్న కృష్ణుడి విగ్రహమైనా ఉంటుంది, ఏదో రాధాకృష్ణుడైనా ఉంటారు. రేపు ఎవరైతే శ్రీకృష్ణ వారికి పూజించి మధురాష్టకాన్ని చదువుకుంటే సుందరమైన పిల్లలు జన్మిస్తారు, తెలివివంతమైన పిల్లలు జన్మిస్తారు. అదే విధానంగా రాధాకృష్ణులకి వెన్నని నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా భుజిస్తే భార్యాభర్తల్లో ప్రేమ, పిల్లలు లేని వారికి సంతానం, మరి కుటుంబ సభ్యులందరూ ఆ వెన్నని సేవిస్తే అందరిలో సంతోషము ఏర్పడుతుంది. ఈ రోజు దివ్యమైన యోగక్షేమం. ఈ రోజు అత్యంత విశేషమైన రోజు, సుబ్రహ్మణ్య స్వామిని పూజించే రోజు. ఈ రోజు ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారో కుటుంబంలో సంతోషం మరియు కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది, ఆరోగ్యం కూడా ప్రాప్తిస్తుంది. అలా ఈ రోజు సాయంత్రం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళొచ్చినా, లేదో ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామికి పూజించినా, లేదా సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేసుకుని సుబ్రహ్మణ్య స్వామిని మనసులో ధ్యానం చేసినా కూడా ఈ ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. మరొక విశేషం ఏంటంటే ఈ రోజు విశేషంగా వివాహం కాని వారు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళొస్తే త్వరలో వివాహ యోగం ప్రాప్తిస్తుంది. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8884445234,
040682766622.